జీన్ పాల్ సతారే అనేటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త ఆటోబయోగ్రఫీ గురించి రాశారు. ఆయన బయోగ్రఫీ రాశారు, ఆయన స్వీయ ఆత్మకథ. దానికి ఏం పేరు పెట్టారంటే వర్డ్స్ అని పెట్టారు. అంటే అక్షరాలు, పదాలు, లెటర్స్ కాకుండా వర్డ్స్. వర్డ్స్ అంటే పదాలు. అది ఆ పేరు చాలా అర్థవంతంగా అనిపించింది అంటారు ఓషా గారు. ప్రతి మనిషికి ఆటోబయోగ్రఫీ ఉంటుంది, ఆత్మకథ ఉంటుంది. అవన్నీ మాటలు 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 పదాలు 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 అంతే, మాటలే. మనమంతా ఆ మాటలతో నిండిపోయాం, ఆ పదాలతో నిండిపోయాం. రోజంతా ఏవో పదాలు తిరుగుతూనే ఉంటాయి. మనసే ఒక పదాల సమూహం. నేను నిద్రపోతున్నా అవే మాటలు, అవే ఆలోచనలు. అంత తప్ప ఏమి లేవు. జీవితం అంతా అదే ఉంది. అంటే మనసు ఎంత ఏంటంటే మాటల పోగు, అక్యుములేషన్ ఆఫ్ వర్డ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలతో తాదాత్మ్యమైపోయారు, నిండిపోయారు. ఆ మనసు అంతా నిండిపోయింది ఆ మాటలతో. అంచేత ఈ పదాలే ఎక్కువైపోయినాయి. వేరు వేరు పదాలు, రకరకాల పదాలు, రకరకాల మాటలు ఇవే నిండిపోయినాయి. ఏమిటి అప్పుడు ఏం సమస్య వచ్చింది? నీ స్వయం గురించి నువ్వు తెలుసుకోలేనటువంటి పరిస్థితి దాపురించింది. అసాధ్యం అనిపిస్తుంది. అందుకోసమే నిన్ను నువ్వు తెలుసుకోకూడదు. తను తెలియట తత్వం అంటే తను తాను తెలుసుకుంటే అదే నీవు అనే సంగతి అర్థమవుతుంది. కానీ అదే నీవు అనే సంగతి కాదు. అసలు నీ గురించి నీకే తెలియనటువంటి పరిస్థితి. ఈ యొక్క మనసులో నిండిపోయిన ఆ మాటలు అవే సరిపోతున్నాయి. వాటిని దాటి ఆవల తీరానికి వెళ్ళాలి. వాటి వెనక ఆ మాటున దాగి ఉన్న మిమ్మల్ని మీరు చూసుకోవాలి. వాటిని అధిగమించాలి, లేదా ఆ మాటున దాగి ఉన్న మిమ్మల్ని మీరు చూడాలి. మాటలను చూడకూడదు. నువ్వు మనసులో లేవు. నీ నివాసం మనసు కాదు. అయితే ఆ మనసు లోపల అడుగునన్నా ఉండాలి, దాని వెనకైనా ఉండాలి, లేదా దాన్ని అధిగమించేనా ఉండాలి. కానీ నువ్వు మనసు కాదు. మనసుకు లోపలన్నా అడుగునన్నా ఉండాలి, లేదా దాని వెనకన్నా ఉండాలి, లేక దాన్ని అధిగమించన్నా ఉండాలి. కానీ నువ్వు మనసులో లేవు. నువ్వు ఫోకస్ చేస్తావు, మనసుతో ఫోకస్ చేస్తావు. కానీ మనసుతో నేను ఎక్కడ ఉన్నాను మనసులో కనిపెట్టడానికి ఏకాగ్రత చేస్తావు. కానీ నువ్వు అక్కడ లేవు, బయట నుంచున్నావు. కానీ నువ్వే బయట నుండి నీ ఫోకస్ అంతా మనసు మీద, దృష్టి అంతా ఏకాగ్రత అంతా మనసు మీద పెడుతున్నావు. అలా నిరంతరంగా నువ్వు ఫోకస్ చేయటం వలన నువ్వు దేనితో ఐడెంటిఫై అయ్యావు? నేను మనసు మీద ఫోకస్ చేసేసరికి మనసే నువ్వు అయిపోయావు. నువ్వే మనసే నువ్వు అనుకుంటున్నావు. ఎప్పుడు మనసు గురించి మనసే నువ్వు అనుకుంటున్నావు. ఇది సమస్య. ఇది ప్రాథమిక సమస్య. నువ్వు మనసు కాదు. కానీ అదే పెత్తనం చేస్తుంది, అదే ప్రాతినిధ్యం వహిస్తుంది, అదే వెట్టి చాకిరీ చేయిస్తుంది. కానీ ఈ విషయం తెలియకపోవటం వలన, నువ్వు మనసు కాదు అని అవేర్నెస్ నీలో లేకపోవటం వలన ఏది అర్థవంతంగా జరగటం లేదు. నువ్వు దుఃఖమయంగా జీవిస్తూ ఉన్నావు. ఎందుకని? మనసే నేను, నా ఆలోచనలే నేను. అదే జరుగుతుంది.
ఆ కండిషన్సే మన జీవిత కండిషన్స్నే మనీ థింక్ అనేది మ్యాటర్ అయిపోయింది. థింకింగ్ అనేది, థాట్స్ అనేది మ్యాటర్ అయిపోయింది. ఏం ఆలోచన చేస్తున్నావు అదే నువ్వు అయిపోతున్నావు, ఐడెంటిఫై అయిపోతున్నావు. జీవితం అంతా అస్తవ్యస్తమైపోయింది. నువ్వు కాని దాన్ని నువ్వుగా భావిస్తూ ఉన్నావు. జీవితం అంతా అదే. ఇది ప్రాథమికమైన దారి తప్పిపోవటం. అదే తప్పు అయిపోయింది. ఎందుకని? ఆ మూలంలోనే తప్పు అయిపోయింది. ఏంటంటే మనసుతో ఐడెంటిఫై అవ్వటం, నువ్వే మనసు అనుకోవటం. అది అజ్ఞానము. మనసుని డెవలప్ చేస్తావు, బాగానే ఉంది. అయితే ఇగ్నోరెన్స్ మాత్రం అలాగే ఉంది. నువ్వు ఆ మనసును డెవలప్ చేసి నువ్వు మహా తెలివైన వాడివిగా తయారవుతావు, టాలెంట్ బాగా ఉంటుంది, జీనియస్ అవుతావు. కానీ అక్కడ కూడా యువర్ ఐడెంటిఫికేషను మనసు ఉంది. సో అక్కడ బేసికల్గా ప్రాథమికంగా నువ్వు ఆ ఫాల్స్ షాడో, నువ్వు కాని దాన్ని నేను అనే భ్రమలోనే ఉండిపోయావు. ఎలా జరిగిందండి ఇదంతా? హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఎలా జరిగింది? మెకానిజం అర్థం చేసుకోనంత కాలం ఎలా జరిగిందో కూడా తెలియలేనటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోతావు. ఇవన్నీ టెక్నిక్స్, మెడిటేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా మనసుని అధిగమించటం ఎలా, మనసు నుంచి అధిగమించడం ఎలా, మనసుని అధిగమించడం ఎలా, మనసు నుంచి విడుదలవ్వటం ఎలా అనే దాని మీదే ఆధారపడింది. ధ్యానం అంటే ఈ ప్రపంచానికి వ్యతిరేకం కాదు, మనసుకి విరుద్ధంగా పోవటం, మనసుకి అతీతంగా పోవటమే, ఎగనిస్ట్గా పోవటమే. అలాగని నిజంగా ఎగనిస్ట్ కూడా కాదు. ఆ మనసుతో నేను మనసు, నువ్వు ఆలోచించేది నేను ఆలోచిస్తున్నాను అనే, అది మనసు ఆలోచిస్తుంది, నువ్వు కాదు ఆలోచించేది. కానీ నేను ఆలోచిస్తున్నాను అనే ఐడెంటిఫికేషన్కి ఎగనిస్ట్గా పో మెడిటేషన్. యు ఆర్ నాట్ థాట్స్, యువర్ మనసు మైండింగ్ అన్నమాట. అది మనసే చేసేస్తుంది వ్యవహారం. అయితే మనసుతో నేను ఎలా ఐడెంటిఫై అవుతున్నానండి అంటే, మెకానిజం అర్థం చేసుకో. మెకానిజం ఎలా పనిచేస్తుంది? మనసు అవసరమే, అది మనసు లేకుండా అది చాలా గొప్ప అవసరం. పర్టికులర్గా మానవాళికి అందరికీ మనసు కావాలి. అయితే ఎందుకని మనసు కావాల్సి వచ్చింది? జంతువుకి మనిషికి తేడా ఏమిటో తెలిసేసేదే మనసు. మనిషి ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. అంచేత తను బతకాలంటే, స్ట్రగుల్ ఫర్ సర్వైవ్, బతకడం కోసం పోరాడాలంటే ఆలోచించాలి. అదే ఆయుధం అయింది. సో ఆలోచిస్తేనే అతను బతుకుతాడు, లేకపోతే నిస్సహాయంగా ఉంటాడు. జంతువు కన్నా బతుకుతుంది ఈజీగా, కానీ జంతువు కన్నా హీనమైపోతాడు మనిషి ఆలోచించకపోతే. మరింత బలహీనమైపోతాడు, నిస్సహాయుడైపోతాడు. భౌతికంగా బతకడం కష్టం, ఆలోచించాలి. కాబట్టి బతకాలంటే ఆలోచించాలి. అయితే థింకింగ్ ఏమైంది? ఈ భూమి మీద ఆధిపత్యం సంపాదించాలంటే ఆలోచించాల్సిందే, అది కథ. అంచేత ఆలోచించడం అనేది చాలా గొప్ప సహాయకారి అయ్యింది. ఈజీ టు అండర్స్టాండ్ వై మ్యాన్ హ్యాస్ బికమ్ ఐడెంటిటీ విత్ ద మైండ్. కారణం ఇది. తన బతుకు తెరువు కోసం ఆలోచన లేకపోతే వాడు మనుగడ లేదు.
అంతే అంతే, అదొకటే అయ్యిందా? మనసుతో ఐడెంటిఫై అయినంత ఇదిగా శరీరంతో ఐడెంటిఫై కాలేం. యు ఆర్ నాట్ సో మచ్ ఐడెంటిఫైడ్ విత్ ద మై బాడీ. శరీరం గురించి పెద్దగా పట్టించుకో, దాని మీద ఏదన్నా ఏదో నొప్పి వస్తేనో లేకపోతే ఏదైనా సమస్య వస్తేనో శరీరాన్ని పట్టించుకుంటాం, కానీ మనసుని ఎక్కువ పట్టించుకుంటాం. అంచేత శరీరాన్ని ఐడెంటిఫై చేయకపోవడానికి కూడా కారణం కూడా మతపరమైన బోధ. శరీరవత్తు నువ్వు ఐడెంటిఫై కావద్దు అని. అయితే ఎవరు కూడా శరీరం పెద్ద పెద్ద దృష్టి ఏం పెట్టడం లేదు. ఎవరు కూడా శరీరాన్ని పెద్ద పట్టించుకోవటం లేదు. పట్టించుకునేదంతా మైండ్తోనే పట్టించుకుంటున్నారు, నాట్ విత్ ద బాడీ. అయితే ఆ శరీరంతో ఐడెంటిఫికేషన్ పెద్ద ఇష్యూ ఏం కాదు, కానీ మైండ్తో ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. కానీ మనసు కన్నా శరీరమే ఎక్కువ వాస్తవికత, శరీరం మాధ్యమమే ఎక్కువ వాస్తవికత. శరీరం ఉంది మనకు, అది భౌతికంగా కనపడే, అది ఆ లోపల మనం ఉన్నాము అనే దానికి ఆ డీప్గా వెళ్ళడానికి శరీరం ఉంటుంది. అయితే ఈ మనసు అనేది ఉందే, ఆ శరీరానికి ఒక షాడో, నీడ లాంటిది. కానీ ఆ నీడకే ఇంపార్టెన్స్ ఇచ్చేది మనం. అయితే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ వ్యవహారం, శరీరంలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి మరో శరీరం, లిక్విడ్గా ఉన్నటువంటి ఆ శరీరం, ఆ మైండ్, వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద మైండ్. ఎందుకని? మనసే ప్రాధాన్యత అంటే అది ఎంతో సహాయం చేస్తుంది మన బతుకు తెరువు కోసం, జంతువుల నుంచి కాపాడడం కోసం, ప్రకృతి నుంచి కాపాడుకోవడం కోసం, లేదా ఇతరుల మానవుల నుంచి కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి చూస్తుంది, మనుషుల నుంచి కూడా. అంచేత చాలా నిశ్చితంగా తెలివితేటలుగా మనసును వినియోగించుకుంటూ ఉంటాం. ఇతరుల మీద గెలుపు పొందాలి, మనల్ని మనం కాపాడుకోవడం కోసం మనం మనసుని నిశ్చితంగా వాడుకుంటూ ఉండాలి. విజయవంతంగా ఉండటం కోసం, మరింత సంపన్నుడు కావడం కోసం ఆ మనసును వాడుతూ ఉంటాం. ఎందుకంటే మనకి ఆ క్యాల్కులేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది, మరింత జిత్తులమారితనంగా ఉండటం కోసం. అలాగే ఇతరులు కూడా అలాగే తయారవుతారు. అందరూ అలాగే మనసును వాడేవాళ్లే. మనసే ఆయుధం. మనసు అనే ఆయుధాన్ని ఎంత పదులు పెట్టుకుంటే అంతగా విజేతగా ఈ భూమి మీద కోసం నడక నడుస్తూ ఉంది. అంచేత నేనే మనసు అనే ఆ ఐడెంటిఫికేషన్ అనేది చాలా గొప్పగా తయారైంది. అది కారణం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మరణానికి వ్యతిరేకంగా, రోగానికి వ్యతిరేకంగా, ప్రకృతికి వ్యతిరేకంగా, జంతువులకు వ్యతిరేకంగా, తోటి మానవులకు వ్యతిరేకంగా మనసు మనల్ని రక్షణ చేస్తూ ఉంటుంది, సెక్యూరిటీ ఇస్తుంది మనసుతో చేసే ఆలోచనల వల్ల. అంచేత మనసు ఎంతో చేస్తుంది మనకు. అంచేత మనసు మనకు ఎంతో చేసి పెడుతుంది కాబట్టి మనసు అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. అది ఎంతో గొప్ప ఇన్స్ట్రుమెంట్. కాకపోతే అది ఎంతో మనకు చేస్తుంది కాబట్టి అదే మనము అనేటువంటి భ్రమలో పడిపోతున్నాం. ఎవరైనా కానీ నీ శరీరము జబ్బు చేసింది, యూ డు నాట్ ఫీల్ అఫెండెడ్, దానికోసం నువ్వేం బాధపడద్దు అని అన్నారు అనుకోండి, పెద్దగా ఫీల్ అవ్వవు. అలా కాకుండా
నీకు మెంటల్ పట్టింది, నువ్వు పిచ్చివాడివి అంటే చాలా ఫీల్ అవుతాం. శరీరం జబ్బు పడిందంటే పెద్దగా పట్టి ఏమనుకో. కారణం ఏంటి? నువ్వు శరీరం వత్తు పెద్దగా పట్టించుకోవు కాబట్టి శరీరం ఏదైనా జబ్బు పడినా నువ్వేమి షేమ్ ఫీల్ అవ్వు. అదే మనసు గురించి నువ్వేమైనా ఒక మాట అంటే నువ్వు పనికి మాలిన వాడివో లేకపోతే మరొక ఇదో ఇట్లానో అట్లానో అంటే మానసికంగా సైకాలజికల్గా నీకు జబ్బు ఉంది, మానసిక వ్యాధిరా నీకు అన్నామా అయిపోయింది, వాడు ఫీల్ అయిపోతాడు. ఇది వ్యవహారం అంతా కూడా. ఏంటంటే మనసు పరంగా ఏదైనా మాట అంటే నీ ఆలోచన సరిగ్గా లేదు, అలా లేదు, ఇలా లేదు, అట్లా ఇట్లా అన్నా అంటే గొడవ అయిపోతుంది. శరీరం ఎట్టుంటే ఏం లే అన్నట్టుగా తయారవుతారు. యూ బిహేవ్ విత్ ద బాడీ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ వెహికల్. శరీరం అనేది వాహనంగా నువ్వు వాడుకుంటావు అంతే. వాహనం ఏంటి? నువ్వు కొనుక్కున్నావు, నువ్వు సంపాదించావు, అయిపోయింది. కానీ మనసుతో అలా కాదు. మనసు ఉంది, ఆ మనసు ఉంది, ఆ మనసుతో నువ్వేమవుతావు? నేనే మనసు అన్నట్టుగా తయారవుతావు. శరీరం ఉంది, శరీరం అనేదాన్ని నేను యజమానిని అని నువ్వు ఫీల్ అవుతావు. శరీరం అనేది ఒక బానిస, ఆ బానిసను నేను సంపాదించుకున్నాను అన్నట్టుగా తయారవుతావు. ఈ విధంగా అదొక పాయింట్. అయితే మనసు ఏం చేస్తుంది? నీ లోపల నీకు ఈ శరీరానికి మధ్య ఒక డివిజన్ క్రియేట్ చేస్తుంది. అంచేత రెండవ కారణం ఏంటంటే బేసిక్ కాజు ఇది, డివిజన్ చేయటం. శరీరం వేరు, ఈ నేను వేరు అనే దగ్గర ఆ లోపల ఉన్న నేనుకి శరీరానికి మధ్య అది డివిజన్. మనం ఆలోచించేది దేని గురించి ఎక్కువ ఆలోచిస్తాం? బయట విషయాల మీదే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అలాగే లోపల విషయాల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఉదాహరణ తీసుకుంటే శరీరవత్తు అనేక రకాల వ్యవహారాలు ఉంటాయి. అయితే ఆ శరీరవత్తు ఇలా అలా అని మన ఆలోచనలు ఉంటాయి. నాట్ ఓన్లీ డూ యూ థింక్, యూ ఫైట్ అగెన్స్ట్ ఎవర్ శరీరంలో ఇలా ఉంది అలా ఉంది అనే దాని గురించి ఫైటింగ్ చేస్తూ ఉంటాం. ఆ ఫైటింగ్ ఇంటర్నల్గా కూడా ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే శరీరవత్తు సెక్స్ యొక్క ఇది వచ్చినప్పుడు మైండ్ ఏం చేస్తుంది? ఫైట్ చేస్తుంది, ట్రై చేస్తుంది. ఆ మనసు తనకి కావాల్సిన విధంగా ఆలోచన చేస్తుంది. అయితే అది సప్రెస్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది శరీరంలో వచ్చే ఫీలింగ్స్. అంచేత ఆ సెక్స్ యొక్క ఎమోషన్స్ అంటే భావావేశాలు ఆలోచనలు వచ్చినా శరీరం మీద పనిచేస్తుంది. కానీ శరీరవత్తు నీడు వచ్చినప్పుడు అది అణిచిపెడుతుంది. ఆ విధంగా మనసు కూడా లోపల ఫైట్ చేస్తుంది. అలా మనసు లోపల ఫైటింగ్ చేయటం వలన ఏం జరుగుతుందంటే అక్కడ డివిజన్ క్రియేట్ అవుతుంది, వేరుబాటు క్రియేట్ అవుతుంది. దీనికి నీకు శరీరానికి మధ్య గొడవ. అంచేత వాస్తవం ఏం జరుగుతుంది? ఏదో శరీరం ఏదో వేరు, అది నీ ఫ్రెండ్ కాదు అన్నట్టు తయారవుతుంది. అంచేత బాడీ కంటిన్యూగా మనసుకు వ్యతిరేకమైన పనులే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేని కాన్షియస్ దానికి ఉందిగా. శరీరంలో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి కాన్షియస్ వేరే ఉందిగా. బాడీ ఈజ్ నాట్ గోయింగ్ టు లిజన్ టు ద మైండ్. మనసు చెప్పినట్టు వినడానికి ప్రయత్నించదు అది. అంచేత మనసు నొచ్చుకుంటుంది, ఈ శరీరం తుచ్చము అని మొదలు పెడుతుంది. ఎలాగైనా శరీరం మీద దాడి చేయాలని చూస్తుంది.
ఆ విధంగా భేదము క్రియేట్ అవుతుంది, వేరుబాటు క్రియేట్ అవుతుంది. నువ్వెప్పుడు మనసు చెప్పే ఆలోచనలతోనే ఐడెంటిఫై అవుతావు. శరీరం ఫీలింగ్స్ని నువ్వు పట్టించుకో. అప్పుడు ఏమవుతుంది, మనసు నీ యొక్క అహంకారంగా మారిపోతుంది. అప్పుడు అందువల్ల నువ్వేమంటావు, నేను అంటావు. శరీరం ఫీలింగ్, సెక్సువల్ ఫీలింగ్ వచ్చినప్పుడు డివైడ్ అయిపోతుంది. నువ్వేమంటావు, ఇది శరీరము, నేను కాదు అంటావు. ఈ శరీరానికి వ్యతిరేకంగా మొదలు పెడతావు. నేను బ్రహ్మచర్యంగా ఉండాలనుకుంటున్నాను, కానీ శరీరంలో ఫీలింగ్, సెక్సువల్ ఫీలింగ్స్ వస్తుంటాయే అన్నట్టు. ఫీలింగ్ అనేది జరిగే, ఫీల్ ద బాడీ యొక్క ఫీలింగ్ వేరే, దానికి వ్యతిరేకం అని మొదలు పెడతాం. ఇది శరీరము, ఇది నేను కాదు. అయితే ఎవరయ్యా నీవు అని. అప్పుడు మనసు అధికారం స్వీకరిస్తుంది. మనసు ఏం చేస్తుంది, నేను ఇగో మొదలెడుతుంది, అహంకారం మొదలు పెడుతుంది. ఆ అహంకారంతో శరీరానికి వ్యతిరేకంగా శరీరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. నువ్వేం చేసినా ఆ మనసు, ఆ శరీరము వినదు. మన మన మనసు మనసు చేసే వ్యవహారాలు ఇలాగే ఉంటాయి. ఇదంతా పనికి మాలిన వ్యవహారమే ఎక్కువ. శరీరము మాట వింటలేదు. శరీరం ఎక్కడి నుంచి, ఈ పంచభూతాల నుంచి నిర్మితమైంది. శరీరం యొక్క స్వభావం, దాని స్వభావం దానిదే. ఈ యొక్క విశ్వము నుంచి వచ్చినటువంటి అమూల్యమైన సంపద శరీరం. దాని నియమాలు దానికి ఉంటాయి. ఆ నియమాలు అన్కాన్షియస్గా కూడా ఉంటాయి, కాన్షియస్గా ఉండవు. ప్రకృతిని అనుసరించి ప్రకృతి పరంగా దాని యొక్క వ్యవహారాలు, నీడ్స్ ఉంటాయి, పనిచేస్తూ ఉంటాయి. మనసు నియమాలు మనసువి. మనసు నియమాలు ఏంటంటే శరీరం మీద నేను పెత్తనం చేయాలనేవే ఉంటాయి. అంచేత ఘర్షణ మొదలవుతుంది. ఇప్పుడు శరీరంతో మనసు శరీరంతో ఫైటింగ్ చేయడం మొదలుపెడుతుంది. మనసు ఏం చేస్తుంది, శరీరాన్ని పస్తు పెట్టాలని చూస్తుంది. ఏదో విధంగా శరీరాన్ని హింస పెట్టాలని చూస్తుంది మనసు. అయితే దట్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఇదంతా గతంలో ఆధ్యాత్మిక పేరుతో, దైవం పేరుతో, మతం పేరుతో జరిగినటువంటి యుద్ధం శరీరం మీద. చాలామంది మేము చాలా గొప్పవాళ్ళము, అట్లాంటి వాళ్ళము, ఇట్లాంటి వాళ్ళము అని చెప్పుకునే పెద్దలంతా కూడా పూర్వం గతంలో చేసినటువంటి ఘనకార్యం ఇది. వాళ్ళు చేసిందంతా తక్కువ ఎక్కువ దేవుడి కోసమే చేశాము అంటారు. దేవుడి కోసం చేశామన్నా శరీరానికి వ్యతిరేకంగానే చేశారు. శరీరాన్ని ది నేమ్ ఆఫ్ గాడ్ ఉపవాసాలు ఉండటం, అట్లా ఉండటం, ఇట్లా రకరకాలు, ఒకటి కాదు చాలా రకాలు చేశారు శరీరానికి ఎగరెస్ట్గా. పైపెచ్చి ఏమన్నారు, దైవాన్వేషణ కోసం అని. దైవాన్వేషణ కోసం నువ్వేం చేశావు, శరీరానికి వ్యతిరేకంగానే పనిచేశావు. మతపరమైనటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళంతా ఏం చేశారు, శరీరాన్ని చంపేయటమే, శరీరాన్ని నాశనం చేయటమే, శరీరం మనకి శత్రువు అని. శరీరమే మాధ్యమం పెట్టుకుని శరీరం శత్రువు అన్నారు. కానీ ఈ పదజాలాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత కాదు, అనాధ్యాత్మికమైనటువంటి వైఖరి. పైగా అహంకారపూరితమైంది. ఆ అహంకారం శరీరం ఇదే కొలది ప్రకృతి పరంగా దాని అవసరాలు అడిగే కొలది మనం చాలా అఫెండ్ అయిపోతాం. ఇంకొక పాయింట్,
మనం కోపంగా ఉండకూడదని డిసైడ్ అవుతాం. ఓ పక్కన కోపం వస్తుంది. కోపంగా ఉండకూడదని అని నిర్ణయించుకున్నప్పుడు కోపం రావడం ఏమిటి అని అహంకారం ఓడిపోదు, డిఫీట్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే నీ డెసిషన్, నీ నిర్ణయం తీసుకెళ్ళి అటకెక్కించేసాం. కోపం మళ్ళీ వచ్చింది, కోపం వస్తూనే ఉంది. అప్పుడు కోపం వచ్చినప్పుడు ఏం జరిగింది? శరీరం నుంచి వచ్చింది అని అనుకుంటాం. యు ఫీల్ దిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ బాడీ. ఎందుకని వచ్చింది కోపం? నువ్వేమి సెక్స్ మంచిది కాదు అని డిసైడ్ చేసుకుంటే సెక్స్ ఫీలింగ్స్ వచ్చేసి అప్పుడు ఏమవుతుంది? నీ కోపం వచ్చేసి అవమానం పడిపోయాం. అంచేత శరీరాన్ని పనిష్మెంట్ చేయాలి అని వాదన మొదలయ్యింది. ఆ విధంగా ఆచారాలు విచారాలు లేకపోతే నేనేదో ఆధ్యాత్మికవాదిని అది ఇది అని చెప్పి శరీరానికి పనిష్మెంట్ చేయడం తప్ప ఏమీ జరగల. నీ అహంకారానికి అనుకూలంగా పనిచేయటం కోసం శరీరాన్ని పనిష్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇదా కథ. ఈ మనసు, మైండ్ విషయానికి వస్తే ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఎక్కువ అహంకారం పెంచడానికి ఎక్కువ ఉపయోగపడింది. సొసైటీలో బతకడానికి ఉపయోగపడింది, దాని గురించి మనం మాట్లాడుకోవటంలా. ఆధ్యాత్మికత పేరుతో నువ్వు చేసేటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుకోవడం, ఇది ఇగో. టోటల్ బీయింగ్ అంతా కూడా ఏదో ఒక తునకలాగా అయిపోయింది. కానీ పెత్తనమంతా ఈ అహంకారమే పెత్తనం చేస్తుంది, ఆ మనసే పెత్తనం చేస్తుంది. కానీ ఈ లోపల ఉన్నది సార్వభౌమాధికారం నీకు రాలా, అది ఫెయిల్ అయిపోతుంది. జీవితం నీ మీద నీకు ఆధిపత్యం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ మొదలైంది జీవితంలో. నువ్వు విజయవంతం కాలేకపోయావు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతూ, కానీ నీ లోపల ఉన్న అసలైనది ఆధిపత్యం సంపాదించుకోవాలి. ఎందుకంటే మొత్తం ఈ విశ్వమే ఎక్కువ విశాలంగా ఉంది, చాలా పవర్ఫుల్గా ఉంది. ఎట్లా ఉంటుందంటే ఒక చెట్టు, ఒక కొమ్మ చెట్టు మీద యుద్ధం చేస్తున్నట్టు ఉంటుంది. ఆఖరికి చెట్టు యొక్క మొదలు, ఆ మొదలు ఎక్కడ ఉంది? వేర్లు ఉంది. ఆ వేర్ల మీద కూడా కొమ్మ యుద్ధం చేస్తే ఆ వేర్లే పోతే ఇంకా కొమ్మ ఉంటుందా? లేదు. ఒక చెట్టు యొక్క కొమ్మ చెట్టునే మొత్తం అంతా కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేయటం, ఆఖరికి ఆ కొమ్మ చెప్పినట్టుగా ఆ యొక్క వేర్లు కూడా ఫాలో కావాలి మేము ఇచ్చే ఆదేశాలని అని. ఎంత అసాధ్యం అని చెప్పండి. అసాధ్యం పోలిక చూసారా ఎలా ఉందో? అంచేత వాట్స్ ఎవర్ ఇట్ థింగ్స్, ఆ విధంగా ఏ విధంగా ఆలోచించినా అది పిచ్చితనమే అవుతుంది. ఆ యొక్క అది ఏమనుకుంటుంది ఆ కొమ్మ? నేను బ్రాంచ్ హ్యాస్ గోన్ మ్యాడ్, పిచ్చిదే అది ఈ విధంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆ వేర్లు ఉంటేనే ఆ చెట్టు ఉంటేనే ఆ కొమ్మ. కానీ ఆ కొమ్మ అది కలలు కంటూనే ఉంటుంది భవిష్యత్తులో నేను చెప్పినట్టే ఈ చెట్టు ఫాలో అవ్వాలి అని. కానీ అది అసాధ్యమైన పని. ఈ కొమ్మే చెట్టు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫాలో అవ్వాల్సిన పని. అది బతికుంది అంటే ఆ చెట్టు ఆ వేర్లు ఉండడం వల్లనే. ఈ రూట్స్ అనేవి ఉంటేనే మిగతావన్నీ వచ్చినాయి. మొత్తం ఆ రూట్స్, మూలాలు ఇంపార్టెంట్. కాబట్టి నీ లోపల ఉన్న మూలం ఏమిటి? శరీరానికి నీడ లాంటిది, ఒక తునక లాంటిది మనసు. కానీ
అదే ఆ మనసే అన్నీ కంట్రోల్ చేయాలి, నేనే కంట్రోల్ చేయాలి అని. ఎంతవరకు కంట్రోల్ అంటే నువ్వు ఇక్కడ బతకడానికి ఉపయోగించుకోవాలి తప్ప మొత్తం మనసే సర్వస్వం అంటే కుదరదు అక్కడ. అది ఆ శరీరాన్ని పూర్తిగా నేను అది చేయాలి ఇది చేయాలని చెప్పి ఫ్రస్ట్రేషన్లోనే ఫెయిల్యూర్ అవటం కాదు. ఈ విధమైన వ్యవహారాలు చేసి మానవాళి అంతా అస్తవ్యస్త అవ అస్త అస్త ఏమంటారు అస్తవ్యస్తమైపోయింది, అష్ట కష్టాలు పడుతూ. ప్రతి ఒక్కడు బాధే, ప్రతి ఒక్కడు గందరగోళమే, వ్యతిరేకతే, యాంగ్జైటీయే, ఆవేదనే, ఉనికిపోవడమే. ఎందుకంటే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా అహంకారం ప్రతి మనిషిని ఇబ్బంది పెడుతుంది. దీనికి నో ఛాలెంజ్. దానికి ఏమిటయ్యా అనేదానికి ద పాసిబుల్ హ్యాస్ నో ఛాలెంజ్. ఎంత సవాల్ చేసినా పాసిబిలిటీ లేదు. అసాధ్యమే ఛాలెంజ్ కావాలి. పాసిబిలిటీ ఛాలెంజ్ పాసిబిలిటీ ఈజీగా ఉన్నదాన్ని ఈజీగా చేసేస్తాం. పాసిబుల్గా ఉంటే ఇంపాసిబుల్ చేస్తే ఆ యుగో చాలా ఫీల్ అవుతుంది, హాహాహాహా అట. ఇది చేయడానికి కాదు. యూ కెన్ ట్రై ఇట్, బట్ జీవితమే వేస్ట్ అయిపోతుంది. ఇన్నర్ ఎఫర్ట్ ఏమిటి అయితే నువ్వు ఏది సాధ్యమవుతుంది అంటే ఆ ఇన్నర్ ఎఫర్టు. అప్పుడే నువ్వు లోపల ఏం జరుగుతుంది అనే దాన్ని రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యు ఆల్.